హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినయ్ అండ్ లతా బ్లాగ్స్. ఈరోజు మినీ బ్లాగ్ వచ్చేసి నేను మా హస్బెండ్ ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాము. నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను గాయస్ ఇస్కాన్ టెంపుల్. చూడాలి ఎలా ఉంటుందో ఏంటో. నేనైతే చాలా వీడియోస్ చూశాను ఇస్కాన్ టెంపుల్ గురించి ఇన్స్టాగ్రామ్లో. టెంపుల్ వ్యూ అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాను. చూడాలి టెంపుల్ ఎలా ఉంటుంది ఏంటని. ఫైనల్లీ ఆ రోజైతే వచ్చేసింది. మేమైతే ఇస్కాన్ టెంపుల్లో ఉన్నాము. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మనకి మార్నింగ్ 7 AM నుంచి ఈవినింగ్ 8 PM వరకు ఉంటాయి. ఈ టెంపుల్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి హరే కృష్ణ, రాజాజీనగర్, బెంగళూరు, కర్ణాటక. చాలామందికి ఐడియా ఉంటుంది ఇస్కాన్ టెంపుల్ అంటే లార్డ్ కృష్ణ టెంపుల్ అని చెప్పి. బట్ మనకి ఇక్కడికి వచ్చేసరికి నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామిని కూడా ప్రతిష్ఠించి ఉంచారు. మనకి టెంపుల్ వ్యూ వచ్చేసరికి బయట నుంచి ఇలా ఉంటుంది గాయస్. ఇది రోడ్ మీద నుంచి తీసిన పిక్. బయట నుంచి మనకి టెంపుల్ ఇలా కనిపిస్తుంది, స్టెప్ బై స్టెప్గా కనిపిస్తుంది. మేమైతే చాలా ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాము దర్శనం కోసము. ఇక్కడ చూసారా టెంపుల్ వ్యూ వచ్చేసి లోపల మనకి ఇలా ఉంటుంది గోల్డ్ ప్లేటింగ్తో. గాయస్ ఇలా ఎంతమంది కనిపిస్తుంది. టెంపుల్కి వెళ్ళినా, చర్చ్కి వెళ్ళినా, ఆర్ఎల్స్ మసీద్కి వెళ్ళినా ఎవరి ఫేవరెట్ గాడ్ వాళ్ళకు ఉంటారు. వెళ్ళినప్పుడు ఆ రోజంతా మనకి ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి కలుగుతాయి కదా ఆ రోజు మొత్తం. ఇలా మాకే అనిపిస్తుందా, మీకు కూడా అనిపిస్తుందా గైస్? మీకు కూడా అనిపిస్తే కామెంట్ చేసేయండి. ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాము నేను మా హస్బెండ్ టెంపుల్ బయట. టెంపుల్ లోపలికి మనకి మొబైల్ అలో లేదు అంటే ఉంది, బట్ పిక్స్ తీయనివ్వరు. ఇక్కడ వచ్చేసి మనకి ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మేము ఆఫ్టర్నూన్ టైం అయిపోయింది మాకు దర్శనం కంప్లీట్ అయ్యేసరికి. ప్రసాదం కొంచెం డిఫరెంట్గానే ఉంది, బట్ దేవుడిది కదా ఇష్టంగా తినాలి. టేస్ట్ ఓకే. ఇక్కడైతే మేము కొన్ని మెమరీస్ క్రియేట్ చేసుకున్నాము పిక్స్ ద్వారా. చాలామందికి పిక్స్ అంటే ఇష్టంగా ఉంటుంది, ఎందుకంటే మెమరీస్ అనేవి క్రియేట్ అవుతాయి. మనం చాలా డేస్ తర్వాత చూసుకున్నా కానీ ఆ మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి. ఆ రోజు అలా స్పెండ్ చేసాం కదా అలా అది ఇది అని మెమరీస్ లాగా ఉంటాయి ఫొటోస్ అనేవి. ఇక్కడైతే గార్డెనింగ్ లాగా ఉంది టెంపుల్ పక్కన. మేమైతే చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేసాము ఈ గార్డెన్లో. ఇది వచ్చేసి మనకి టెంపుల్ నైట్ వ్యూ. నేను నైట్ విజిట్ చేయలేదు, మా హస్బెండ్ విజిట్ చేశారు. తను ఫస్ట్ టైం ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు తన కొలీగ్స్తో వెళ్ళారు. ఆ పిక్స్ అనమాట ఇవి. చాలా బాగున్నాయి కదా, మీరు కూడా చూస్తారని నేను షేర్ చేస్తున్నాను మీకు. చాలా బాగున్నాయి కదా గైస్. ఎప్పుడైనా సిటీని కానీ ఏదన్నా చూడాలంటే మనం నైటే చూడాలి, ఎందుకంటే ఆ డార్క్ థీమ్ తోటి లైట్స్తో చాలా అందంగా కనిపిస్తుంది టెంపుల్ కానీ సిటీ కానీ ఏదైనా కానీ. గైస్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న లైక్, సబ్స్క్రైబ్ మాకు చాలా సపోర్ట్ని ఇస్తుంది, చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. చూసారా గైస్ ఇక్కడ మా హస్బెండ్ ఎలా టైర్డ్ అయిపోయి పడుకున్నారో. తనే కాదు నేను టైర్డ్ అయిపోయాను. ఫుల్ ఆకలిస్తుంది అనమాట. మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము ఇంటికి. ఇంకా ఆన్ ది వేలో ఉన్న రెస్టారెంట్కి వెళ్ళిపోయి మాకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకొని ఫుల్గా తినేసాము. ఇలా అర్థం చేసుకునే పార్ట్నర్ ఉంటే ఏ అమ్మాయికైనా ఫుల్ హ్యాపీ అనమాట. ఇది చాలా చిన్న విషయం అయి ఉండొచ్చు, చూసే వాళ్ళకి మీకు అనిపిస్తూ ఉండొచ్చు, కానీ తెలిసిందే కదా అమ్మాయిలకి పెద్ద పెద్ద కాస్ట్లీ గిఫ్ట్స్ అవసరం లేదు. మంచిగా తనని అర్థం చేసుకొని తనని కేరింగ్గా, తనకి సపోర్టివ్గా, తనని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉండే హస్బెండ్ ఉంటే చాలా అనిపిస్తుంది ఏ అమ్మాయికైనా.